మంత్రి పదవిపై ఆ ఎమ్మెల్యే కన్నేశారా? కడప జిల్లాలో 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సీనియర్ లీడర్ అయిన ఆయన క్యాబినెట్లో చోటు కోసం ట్రై చేస్తున్నారా? నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదోనని మంత్రివర్గంలో బెర్త్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎందుకు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2 దశాబ్దాల తర్వాత మొదటిసారి ఆ జిల్లాలో తెలుగుదేశం సత్తా చాటింది. ఎవరూ ఊహించని రీతిలో జిల్లాలో 7 స్థానాల్లో గెలిచి జగన్ కు సొంత జిల్లాలో ఝలకిచ్చింది కూటమి విజయం. అంతటి ఘన విజయం సాధించిన టీడీపీకి మంత్రివర్గంలో చోటు పక్కా అనుకున్నప్పటికీ కడప జిల్లా నుంచి ఒక్కరికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో నేతల్లో అసంతృప్తి నెలకొంది. అయితే మహానాడు తర్వాత కడప జిల్లాకు మంత్రివర్గంలో చోటు పక్కా అంటూ ప్రచారం సాగింది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని వరదరాజుల రెడ్డి అంటున్నారు. అలాగే జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేని ఇకపై పోటీ చేస్తానో లేదో తెలియదు, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారట ఆ సీనియర్ పొలిటీషియన్. కడప జిల్లా వైసీపీ కంచుకోట. అంతకు ముందు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీదే హవా. 1999 ముందు కడప జిల్లాలో టీడీపీ సత్తా చాటింది. 1999 తర్వాత టీడీపీ ఉనికి కోల్పోయే స్థితికి చేరింది. అయితే 2024 ఎన్నికలు మాత్రం టీడీపీకి ప్రాణం పోసింది. 2014లో కేవలం 1 సీటుతో సరిపెట్టుకున్న టీడీపీ 2019లో 1 సీటు గెలవలేకపోయింది. ఉమ్మడి కడప జిల్లాలో 10కి 10 స్థానాల్లో ఓడి తన ఉనికినే కోల్పోయే స్థితికి చేరింది. 2024 ఎన్నికల్లో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ 10కి 7 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తే అందులో 5 స్థానాలు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. 1999 తర్వాత కడప జిల్లాలో టీడీపీ జెండా రెపరెపలాడిన తర్వాత అందరూ కడప జిల్లాకు మంత్రి పదవి పక్కా అని భావించారు. కానీ తొలి విడత మంత్రివర్గంలో జిల్లాకు చంద్రబాబు మొండి చేయి చూపారు. కడప జిల్లాకు మంత్రి పదవి పక్కా అనుకున్నప్పటికీ సామాజిక సమీకరణాలు మారాయి. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జిల్లాకు మంత్రివర్గ కూర్పులో చోటు లేకుండా పోయింది. దీంతో జిల్లా నేతల్లో కొంచెం అసంతృప్తి వాస్తవమే అని గ్రహించిన అధినేత ఇప్పుడు మహానాడు తర్వాత జిల్లాకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే వార్తలు జోరందుకున్నాయి. జిల్లా నుంచి మంత్రి పదవి కోసం నేతల్లో గట్టి పోటీ ఉన్నప్పటికీ సీనియర్ శాసనసభ్యులు 6 సార్లు అసెంబ్లీలో వరదరాజుల రెడ్డి అడుగు పెట్టారు. ప్రస్తుతం ఆయనకి ఎక్కువ అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీనియర్ శాసనసభ్యుడిగా అందరినీ కలుపుకుపోయే నైజం ఉండడంతో ఈసారి మంత్రి పదవి పక్కా అంటూ జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా టాకు నడుస్తోంది. ఇప్పటికే వయసు రీత్యా భవిష్యత్తులో పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చు. కనీసం ఈ ఒక్కసారి తన జీవిత కల అయిన అమాత్య పదవిలో కూర్చోవాలని కోరుతున్నారట వరదరాజుల రెడ్డి. మరి అధినేత చంద్రబాబు వరదరాజులకు ఒక్క ఛాన్స్ను మన్నిస్తారో లేదో చూడాలి మరి.